ఏమేమి పొడి ఉంటాయి? కరివేపాకు పొడి, పుదీనా పొడి, మునగాకు పొడి, మంచిగా పొడి చేస్తున్నాం గైస్. దానికి కప్పు ధనియాలు, జీలకర్ర వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఒక కప్ శనగపప్పు, మినపప్పు, మెంతులు, ఈ మూడు వేయించి పక్కన పెట్టుకోవాలి. దాన్ని వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. పల్లీలు కూడా ఇందులో కలిపేస్తాను నేను. వేయించుకోవాలి. వేయించుకున్న మిర్చి కూడా ఇడలో ఆరబెట్టుకున్న చింతాకు పొడి వేసుకుంటున్నాం. మా మమ్మీకి పొడులు ఎక్కువ చేయడం వల్ల కరివేపాకు పొడి కొద్ది సూపర్ పొడులు వేస్తుంది. కొమ్మటోళ్ళు పక్క కొమ్మటోళ్ళు అనిపించుకుంటుంది. ఇవన్నీ మనం వేయించి పెట్టుకున్నాం కదా, వీటిని మిక్సీలో వేసుకోవాలి. వెల్లుల్లి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి.